హే గర్ల్స్, ప్రభాస్ బర్త్డే అకేషన్ సందర్భంగా ఏం ప్లాన్ చేస్తున్నారే? ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నారా? ప్లాన్ కంటే ముందు ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ జర్నీ గురించి మాట్లాడితేనే బర్త్డే కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అవుతుంది. సరిగ్గా చెప్పావు భవి. ఆ ట్రావెల్ చూడండి. వర్షం, ఛత్రపతి, మిర్చి, బాహుబలి ఈ 4 సినిమాలు ప్రభాస్ కెరీర్ ని డిఫైన్ చేశాయి. యా, ఇట్స్ ట్రూ డింపుల్. ఎవ్రీ సినిమా ఆయన డెడికేషన్ కి సింబల్ లాంటిది. వర్షంతో ఆ రొమాంటిక్ లవ్ బాయ్ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు కదా. అవును సాండి, వర్షం టైంలో ప్రభాస్ ఎనర్జీ ఎంత ఫ్రెష్ గా ఉందో. ఆ న్యాచురల్ యాక్టింగ్, ఆ లవ్ ఎక్స్ప్రెషన్, గర్ల్స్ అంతా క్రేజీ అయిపోయారు. ఆ మూవీ తర్వాత యూత్ ఐకాన్ అయ్యాడు. అవునరా, 2004 జనవరి 14th రిలీజ్ అయిన వర్షం ప్రభాస్ కెరియర్ న్యూ డైరెక్షన్ లో తీసుకెళ్ళింది. ఆ సినిమా తర్వాతే ఆయన స్టార్ ఇమేజ్ మారిపోయింది. ఎగ్జాక్ట్ గా ఆ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 50 days 125 సెంటర్స్ లో రన్ అయిందని ఇప్పటికీ చెప్తున్నారు. అప్పట్లో ఆ మూవీ ప్రభాస్ కెరియర్ కి మైల్ స్టోన్ అనే చెప్పాలి. 175 days ఆ మూవీ థియేటర్స్ లో రన్ అయిందంటే అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేశారంట. అంటే ఆ రేంజ్ లో హిట్ అయిందంటే 6 months పక్కా ఆడుంటుంది. ప్రభాస్ అప్పుడే కొత్తగా ఫేమ్ లోకి వస్తున్న టైం, కానీ ఆ సినిమాలో ఎంత డెడికేషన్ చూపాడో. ఆ యాక్షన్ సీన్స్, ఎమోషన్, లవ్ ట్రాక్, డాన్స్, ప్రతి ఫ్రేమ్ లో ఫ్యాషన్ కనిపిస్తుంది. ఇంకా త్రిషాని మర్చిపోవద్దు గైస్. వర్షంలో రెయిన్ సాంగ్ షూట్ చేశారు కదా. రోజుల తరబడి తడుస్తూ డాన్స్ చేసిన త్రిష ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదంట. అది డెడికేషన్ అంటే. ఆ వర్షం మూవీ విజువల్స్ చూస్తుంటే ఇప్పటికే సూపర్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. హాఫ్ ఆఫ్ ద సక్సెస్ ఆ మూవీ హిట్ అవ్వడానికి వాళ్ళ కెమిస్ట్రీయే రీజన్ అనుకుంటా. ఏం డైలాగ్ డ్యూడ్? చెప్తా చూడు. నీడని కూడా ముట్టుకోలేనన్నావుగా, నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. శైలు నాది, వెంకట్ వెట్ శైలు కాదని ఎవరైనా శైలుకి ఇష్టం లేని పని చేశారనుకో, వెంకట్ కిల్స్ ఎనీబడి. ఎక్సలెంట్ అండి. అండ్ డైరెక్టర్ శోభన్ గారు ఇటు మాస్ ని అటు కాస్ట్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేశారు. అటు రొమాన్స్ కి, ఇటు ఫ్యామిలీ డ్రామాకి, అటు యాక్షన్ కి సమానంగా స్పేస్ ఇచ్చారు. అందుకే వర్షం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రికార్డులు బద్దలు కొట్టింది. అది కేవలం హిట్ కాదు, ప్రభాస్ కెరీర్ కి న్యూ చాప్టర్ అనే చెప్పాలి. నిజమేనే. వర్షం తర్వాతే ఛత్రపతి, మిర్చి, బాహుబలి లాంటి సినిమాలకి దారి తెరిచింది. అసలు ఈ వర్షం సినిమానే లేకపోతే మన రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇంత క్రేజ్ వచ్చుండేదా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. వర్షం ఓన్లీ సినిమా కాదు, అది ఆయన డెడికేషన్ కి, హార్డ్ వర్క్ కి, ప్యాషన్ కి సింబల్ లాంటిది. ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ ఈ మూవీ గురించి చెబుతూనే ఉన్నాడు. వర్షం నా హార్ట్ కి దగ్గరైన సినిమా అని చాలా సార్లు అన్నాడు కూడా. వర్షం సినిమా 175 days రన్ అయినా ఇప్పటికే ఆడియన్స్ హార్ట్స్ లో రన్ అవుతానే ఉంది. అంటే ప్రభాస్ బర్త్డేలో చెప్పాల్సిన లైన్ ఒక్కటే, వర్షం హిట్ కాదు, హిస్టరీ. అది వర్షం రికార్డ్స్ అంటే.